డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని దగ్ధం చేసిన రోజు సందర్భంగా మార్టూరులో గన్నవరం రోడ్డు నుండి ఎస్బీఐ వరకు అంబేద్కర్ ఆశయ సాధన సమితి కుల నిర్మూలన ఉద్యమం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మనుస్మృతిని దగ్ధం చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి కుల నిర్మూలన ఉద్యమం నాయకులు మద్దిరాల నాగరాజు అధ్యక్షతన వహించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రెడ్ స్టార్ కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్ భాష మాట్లాడుతూ మనుస్మృతి రాజ్య శాసనంగా అమలైన వేళ శుద్రులపై మహిళలపై తీవ్రమైన అనుచిత దోపిడీ కొనసాగే ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీడితుల కులాలు ప్రజల ఆహారపు అలవాట్ల మీద దుస్తుల మీద సంస్కృతి మీద ఆంక్షలు విధిస్తున్నారన్నారు। మనుస్మృతిని చాప కింద నీరులా అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీల కషాయ కార్పొరేటర్ ఫాసిజం విధానాలకు వ్యతిరేకంగా అగ్రవర్ణ బ్రాహ్మణిలో భావజూలానికి వ్యతిరేకంగా పీడిత ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు। డిసెంబర్ 25వ తేదీన అంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్ర్యం రానటువంటి రోజుల్లో ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తున్న కాలంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం ఏ రకంగా ప్రజల్ని మనిషిగా బతకటానికి సమానంగా చూడలేనటువంటి సమాజం ఆనాడు ఈ భారతదేశంలో కొనసాగుతూ ఉంది। అటువంటి సమాజాన్ని నాశనం చేయాలని చెప్పి 1927 డిసెంబర్ 25వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టినటువంటి రోజు ఈ రోజు। ఎందుకు మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టాడంటే ఈ దేశంలో చాతుర్య వ్యవస్థని మనుస్మృతి సృష్టించిందని, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అగ్ర కులాలని చెప్పి శూద్రులు, అతి శూద్రులు వారి సేవ చేసుకోవాలనేటటువంటి ఒక హీనమైనటువంటి బానిస సంస్కృతిని సృష్టించింది మనుస్మృతి। అటువంటి మనుస్మృతిని హీనంగా ప్రజల్ని చూసేటటువంటి మనుస్మృతిని దగ్ధం చేసినటువంటి రోజు ఈ రోజు। ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది పాత చింతకాయ పచ్చడి, మనుస్మృతి వాళ్ళు ఎక్కడుంది, ప్రజలంతా సమానంగా ఉన్నారు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఇవాళ మనుధర్మ శాస్త్రం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు। మనుధర్మ శాస్త్రం ఇవాళ అమల్లో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో ఎంతమంది పూజారులు దళితులుగా ఉన్నారో లిస్టు బయటకు తీయండి। అలాగే ఈ భారతదేశానికి 70 సంవత్సరాల కాలం స్వతంత్రం వచ్చుంటే ఒక్క రాష్ట్రానికి కూడా ఇవాళ బహుజనులు కానీ, బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఒక్క ముఖ్యమంత్రి కూడా లేడు। ఏం జరుగుతుంది భారతదేశంలో, ఏ రకంగా వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు మనం అర్థం చేసుకుంటే, నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం